హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మామిడికాయలు ఇప్పుడిప్పుడే టెంక పెట్టేవి 2 మామిడికాయలు అయితే చట్నీ పెట్టానండి. చిన్న ముక్కల పచ్చడి. ఒక కాయ అయితే టెంక పట్టేసింది, ఒకటైతే మామూలుగానే ఉందండి, కొంచెం లేతగానే ఉంది. ఇవి ఎక్కువ రోజులైతే స్టాక్ ఉండవు. నేను అందుకనే కొంచెం పచ్చడే చేసుకుంటున్నాను. ముందు మామిడికాయలు అయితే కడిగేసి శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకొని మనం పొట్టు తీయకుండానే ఇలా ముక్కలు కోసుకోవాలి. ఇవి కూడా సన్న ముక్కలు కోసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. నేనైతే ఒక నైట్ టైం కట్ చేసి మళ్ళీ తెల్లవారి మధ్యాహ్నం పెట్టానండి పచ్చడి అయితే. ఆవాలైతే ఒక 5-6 స్పూన్లు తీసుకున్నాను. ఆవాలు అయితే వేపుకోము మేము, పచ్చివేపి పిండి పట్టేసుకుంటామండి. మెంతులు అయితే వేయించుకుంటాము, ఎందుకంటే మెంతులు వేయిస్తేనే మంచి టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుందండి మెంతులకి. ఇవి వేయించేసి మెత్తగా పౌడర్ చేసేయాలి. మనం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి పచ్చడి వేసుకొని చక్కని వేడి అన్నంలో కలుపుకొని తింటే పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి పచ్చడి. మేమైతే ఇదే ఫస్ట్ టైము ఉగాదికి ముందు రోజు పెట్టుకుంటున్నాను. కొత్త సంవత్సరం కొత్త పచ్చడి కొంచెమైనా తినాలి కాబట్టి నేనైతే పెట్టేసుకుంటున్నాను. 2 కాయలు పెట్టానండి. ఇవి ముక్కలు అయితే శుభ్రంగా వాటర్ ఏం లేకుండా ఇంకిపోయాయి. ఇందులోనే ఆవు పిండి వేసుకుంటున్నాను. 1 గంట 2 గంటలు ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చండి ముక్కల్ని. తర్వాత ఇలా చేసేసుకుంటున్నాను. ఆవపిండి అయితే మొత్తం వేసాను. ఇప్పుడు మెంతిపిండి మరి ఎక్కువ ఉంటే కూడా చేదొస్తుంది కాబట్టి ఒక స్పూన్ మందం వేసుకుంటున్నాను. కొంచెం పక్కన పెట్టేశాను. ఉప్పు అండి, మనం సుమారు చూసే వేసుకోవాలి. మీరు ఇంట్లో వంటలు చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ముక్కలు అయితే కొలత చెప్పొచ్చండి. ఇది 2 కాయలే కాబట్టి చిన్న గ్లాస్ కూడా తక్కువే వేసుకుంటున్నాను. ఉప్పు కారం అయితే 1 గ్లాస్ వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 2 వెల్లుల్లిపాయలు పెద్ద సైజు పొట్టు తీసి పెట్టుకొని కచ్చాపచ్చాక దంచేసాను రోట్లోనైతే నేను చిన్న రోల్లో. అవి కూడా వేసుకోవాలండి. మామిడికాయ చట్నీకి ఎల్లిపాయలు టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు మామిడికాయకి అలాగే ఎల్లుల్లిపాయలు ఇవే ఎక్కువ టేస్ట్ వస్తాయి. కారం స్వస్తిక్ కారం వేసుకున్నాను నేను. ఇది కలరు అలాగే ఘాటు కూడా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నానండి. మిక్సీ పట్టొద్దు, రోట్లోనే కచ్చాపచ్చగా దంచి వేసుకోండి, బాగుంటాయి. ముక్కలకి ఎల్లిపాయ పేస్ట్ పట్టిస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. మేమైతే తాలింపు కూడా వేసుకోము, ఇక డైరెక్ట్గా ఆయిల్ కలిపేసి ఆంధ్ర స్టైల్ పద్ధతిలో ఇలా చేసుకుంటాము. ఈ మొత్తానికి అన్నీ పట్టించేసేయాలండి. ఫస్ట్ ఆవపిండి, తర్వాత మెంతి పొడి, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు అన్నీ వేసినాక లాస్ట్లో ఆయిల్ వేసుకుంటూ ఇలా ముక్కకు కలుపుకోవాలి. మనం పచ్చడి పెట్టిన రోజే తినకూడదండి, ఎందుకంటే అదే రోజు కంటే తెల్లారే బాగుంటుంది. ఆ రోజు పుల్లగా ఉంటుంది కొంచెం, తర్వాత రోజుకైతే ఆ పులుపు అంతా పోతుంది. నేను కొత్త సంవత్సరానికి కొత్త పచ్చడి టేస్ట్ చేద్దామని 2 కాయలు అయితే పెట్టాను. ఇప్పుడు మొత్తం దీనికి పట్టించేసాను ముక్కలకి. మరి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మా వీడియోని చూసైతే ఈ పచ్చడి పెట్టేసేసుకోండి. అలాగే మా వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఆయిల్ అయితే చక్కగా ఒక చిన్న గ్లాస్ పైన పట్టిందండి. కొంచెం ఆయిల్ మొత్తం ముక్క మునిగే వరకు ఉంటే కూడా బాగుంటుంది. నేను మళ్ళీ చూసి పోసుకుందామని చెప్పేసి కరెక్ట్గా ముక్కల కొలతకి కరెక్ట్గా పోసుకున్నాను. మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిందండి. దీన్ని ఒక 2-3 గంటలు మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ వేరే ఒక గాజు సీసాల్లోకి అయితే తీసేసుకోవచ్చండి. చూసారు కదా, ఆయిల్ కూడా మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు ఒక గాజు గిన్నెలో పెట్టేసుకోవచ్చు.